హలో గాయ్స్, ఈరోజుతో కొత్త అక్వేరియం వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే బిగినర్స్కి ఫిషెస్ ఏం కొనాలో అర్థం కాదు, దాని గురించి టాపిక్. ఈరోజు 3 టాపిక్స్ ఉన్నాయి, యాక్చువల్గా 4 అనుకోండి. 4 టాపిక్స్. ఒకటి ఫిల్టర్ గురించి, ఫిల్టర్ ఆక్సిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ ఒకటేమో ఫిషెస్ గురించి, ఒకటేమో బిగినర్స్ కోసం స్పెషల్గా, అది లాస్ట్కి చెప్తా. అండ్ ఒకటేమో బ్రీడింగ్కి సంబంధించింది. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసేది బిగినర్స్ ఏమేమి ఫిషెస్ కొనాలని. మీరు కొనాల్సిన ఫిషెస్ అయితే కొంతమంది చేస్తారు ఇట్లా 1 ఫీట్ అక్వేరియం కొని, హాఫ్ ఫీట్ అక్వేరియం కొని ఒక 11 to 12 ఫిషెస్ వేస్తారు. అవి చచ్చిపోతాయి కొట్టుకొని, ప్లేస్ నగ్గాలన్నట్టు కొట్టుకొని చనిపోతాయి. ఇది 1 ఫీట్, నాకు 9 ఫిషెస్ ఉన్నాయి. వీటికి సరిపోతుంది ఒక 18 అట్లా వేసుకోవచ్చు దీంట్లో ఫిషెస్. నా దగ్గర ప్రజెంట్ 9 ఉన్నాయి. సండే వెళ్ళి ఇంకొక 8 కొంటా, చూడాలి అప్పుడు ఎట్లా ఉంటుందో. ఆ 8లలో 2 గప్పీసే, వాటి గురించి బ్రీడింగ్ చేస్తుందని అదే చెప్తా. సెకండ్ టాపిక్ అదే. అండ్ ఫిషెస్ ఎక్కువ ఏం కొనాలంటే ప్లెకో కొనాలి, బ్రెజిల్నోస్ ప్లెకోనే కొనాలి. నార్మల్ ప్లెకో ఏంటంటే 3-2 డేస్లో ఫుల్ సైజ్ పెరిగిపోతుంది, అన్ని ఫిషెస్ తినేస్తుంది. దాంతో పెద్ద ప్రాబ్లం. ఫిల్టర్ పెట్టుకోకుండా ప్లెకోని, బ్రెజిల్నోస్ ప్లెకోని అయితే వేయాలి. నాకు బ్రెజిల్నోస్ కాబట్టి అది పెరగలే. ఒక 1 మంత్ అయింది అనుకోవచ్చు కొని అది పెరగలే. యాక్చువల్గా 1 మంత్ ఫుల్ ట్యాంక్ కంటే పెద్దగా అవుతుంది, అంటే హాఫ్ ట్యాంక్ అంత అవుతుంది. బ్రెజిల్నోస్ కాబట్టి ఇంకా ఆ సైజులోనే ఉంటుంది. బ్రెజిల్నోస్ కొంచెం పెరుగుతుంది కానీ ఇంత ఒక 11 ఇంచెస్, 12 ఇంచెస్, 13 ఇంచెస్ అట్లా పెరుగుతుంది. అండ్ ఏమేమి ఫిషెస్ కొనాలంటే ఎక్కువ ప్లెకోస్ కొనాలి. అంటే ఎక్కువ కాదు, ఒక ప్లెకో కొనాలి. అండ్ ఒక గౌరామి, ఒకటన్నా ఒక పేర్ ఆఫ్ గౌరామి కొనుక్కుంటే మంచిది. ఇట్లా మిగిలిపోయిన ఫుడ్ ఏమైనా ఉంటే అవి క్లీన్ చేస్తాయి. వాటికి ఎంత ఫుడ్ వేసినా ఏం కాదు. ఇట్లా ఇన్సెక్ట్స్, డస్ట్ ఏమైనా పైన ఉంటే అవి పైన ఉంటే అన్నీ తినేస్తాయి. ఈ గౌరామి అప్పటి నుంచి అదే పని చేస్తుంది. అండ్ రెయిన్బో షార్క్స్ అయితే కంపల్సరీ 1-2 తీసుకోవాలి పేరు. ఎందుకంటే అవి శాండ్ లోపల డిగ్గి వేస్తే మనకు తెలియకుండానే బేబీస్ పెడతాయి. అవి మేల్ అయినా ఫీమేల్ అయినా కన్వర్ట్ అవుతాయి అన్నట్టు. అండ్ అక్వేరియం కొనేటప్పుడు ఇట్లా ఒక స్పాంజ్ పెట్టుకోవాలి కింద, అప్పుడే అక్వేరియంకి క్రాక్స్ రాకుండా ఉంటుంది. ఏదైనా ఇది లోపలికి వెళ్ళిపోతే ఇట్లా ఒక కార్డ్బోర్డ్ పెట్టుకోవాలి. కార్డ్బోర్డ్ అని ఏదో ఒకటి పెట్టచ్చు. అండ్ డెకరేషన్ మరీ ఇంత చిందర చేయొద్దు. నేను 1 మంత్ బ్యాగ్ కొన్నా కదా, మొత్తం లోపలికి పెడితే పైకి వచ్చేసినాయి. సండే రోజు మొత్తం అన్ని ఫిషెస్ కొనేటప్పుడు నీట్గా చేస్తా. ఆ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే 8 ఫిషెస్ కొంటా. ఈ వీడియోకి ఒకవేళ 500 కంటే ఎక్కువ లైక్స్ వస్తే టార్గెట్ ఇస్తున్నా, వస్తే సండే రోజు 3 వీడియోస్ చేస్తా. ఒకటి ఫిషెస్ కొనే వీడియో, అక్వేరియం మొత్తం వీడియో చేస్తా. అండ్ సెకండ్ వీడియో ఫిషెస్ని బ్రీడింగ్ ఎట్లా చేయాలి, గప్పీస్ బ్రీడింగ్ ఎట్లా చేయాలని. అండ్ థర్డ్ వీడియో కొన్న ఫిషెస్ అక్వేరియంలో మంచిగా ఉన్నాయా లేవా అవి గ్రోత్ వీడియో చేస్తా. వాటిని గ్రోత్ ఆఫ్ దిస్ ఫిషెస్ అని అట్లా. అండ్ ఇప్పుడు చెప్పబోయే ఫిషెస్ అయితే ఫస్ట్ ఏ టైప్లో అయినా గోల్డ్ ఇంకా బ్లాక్ ఫిషెస్ కొనుక్కోవాలి. అది ఏ టైప్ అయినా, షార్క్ కావచ్చు, గౌరామి కావచ్చు, రెయిన్బో షార్క్ కావచ్చు, కోయి కావచ్చు, ప్లెకో కావచ్చు, ఏదైనా ఒక బ్లాక్ ఉండాలి, ఒక గోల్డ్ ఉండాలి. నా దగ్గర ఒక బ్లాక్ బటర్ఫ్లై కోయి ఉంది, 3 బ్లాక్ ఫిషెస్ ఉన్నాయి. అక్కడ వెనకాల సీనరీ కతుక్కున్న రెయిన్బో షార్క్ ఒకటి, అక్కడ 2 బ్లాక్ ఫిషెస్ ఉన్నాయి, ప్లెకో ఒకటి అండ్ బిగ్ రెయిన్బో షార్క్. అండ్ ఎక్కువ కొనుక్కోవాల్సిన ఫిషెస్ ఏంటంటే ఈ ఇరిడసెంట్ షార్క్. ఇవి ఏం చేస్తాయి, అన్నిటిని సేవ్ చేస్తాయి. నా దగ్గర ఉంది ఒక మేల్, ఒక ఫీమేల్. ఇగోండి, ఆ పెద్దదేమో ఫీమేల్, చిన్నదేమో మేల్. అండ్ ఒక వీడియో చేస్తాం మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ తీసుకోవాలంటే, అది తొందరలోనే వస్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్ టాపిక్లోకి వెళ్ళిపోయాము. గప్పీ ఫిష్ బ్రీడింగ్, అది ఈ అక్వేరియంలో వస్తుంది. వాటికి ఇంత సరిపోతుంది. ఫస్ట్ ఒక పెద్ద బకెట్లు వేస్తా, బ్రీడింగ్ చేస్తా. వాటి బేబీస్ వచ్చినాక బేబీ ఫ్రైస్ని దీన్ని వేసి ఈ టెట్రా సైజ్ అంతా గప్పీస్
టెట్రా సైజ్ కంటే పెద్ద గప్పీస్ని దీనిలో వదిలేస్తా. అండ్ ఇంకా చాలా ఫిషెస్ ఉంటాయి, ఆ రోజు చూపెడతా. అండ్ ఆ ఫ్రైస్కి వచ్చేసి ఫుడ్ ఏమంటే ఒక ఫ్రై ఒక్కటే పిల్లెట్ తినగలదు. ఒకవేళ 15-17 ఫ్రైస్ వస్తే ఒకవేళ ఎగ్జాంపుల్ 17 ఫ్రైస్ వచ్చినాయి అనుకోండి, 17 పిల్లెట్స్ని పౌడర్లా చేసుకొని వేసేసుకోవాలన్నమాట. అండ్ మీరు ఒక బ్రీడింగ్ కేజ్ కొనుక్కోవడం బెస్ట్. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి చిన్న అక్వేరియం లేకపోతే ఇలాంటి పెద్దది ఉంటే చిన్న బ్రీడింగ్ కేజ్ అనేది ఉంటుంది. దానిలో గప్పీస్ని వేస్తారు. ఫస్ట్ బ్రీడింగ్ ఉన్న గప్పీస్ని వేస్తే బేబీస్ని అవి రిలీజ్ చేస్తాయి. ఆ బేబీస్ కింద ఉన్న ఛాంబర్లోకి వెళ్తాయి. అండ్ ఆ పైన ఉన్న పేరెంట్ గప్పీస్ని ఈ దానిలో పెద్ద అక్వేరియంలో వేసేసి అది ఇక్కడ బాక్స్ అనేది ఇక్కడ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వాటిని ఆ బాక్స్ దగ్గరికి దేన్ని రానియకుండా చూసుకుంటాయి. అండ్ అంతే ఈ బ్రీడింగ్కి సంబంధించిన వీడియో. అండ్ ఇంకో టాపిక్ ఇది ఏమన్నా మర్చిపోయింది, ఈ ఫిల్టర్ క్లీనింగ్ వచ్చేసి ఎక్కువ మంది ఏం చేస్తారు, జస్ట్ కింద ఉన్న ఫిల్టర్ క్లీనింగే చేస్తారు. ఎక్కువ ఈ బబుల్స్ వస్తాయి, ఈ బబుల్స్ రాకపోతే మోటార్ పాడైంది, అదైంది, ఇదైంది పడేస్తారు. ఎక్కువ అంటే పడేయరు, జస్ట్ చెప్తున్నా, అట్లా యూజ్ చేయరు. ఆ మోటార్ని ఎట్లా క్లీన్ చేయాలంటే ఈ కింద ఉంది కదా, ఆ ఫిల్టర్ని ఓపెన్ చేయగానే మోటార్ కింద ఒక ఫ్యాన్ కనిపిస్తుంది. దానిలో వాటర్ పోసుకొని అటు ఇటు ఇట్లా షేక్ చేసుకోవాలి. మోటార్ పైన ఉన్న క్యాప్ కూడా తీసుకోవాలి. ఆ సండే రోజు అదంతా చూపెడతా, ఆ వీడియో కూడా వస్తుంది. మోటార్ పైన ఉన్న క్యాప్ తీసుకొని మోటార్ లోపల వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. అండ్ అది బబుల్స్ ఫుల్ రావడం స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు పెద్ద సైజ్ మోటార్ అయితే సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ డెకరేషన్ చేయొద్దు. ఇట్లా అంటే మేము ఓవర్ డెకరేషన్ ఏం చేయలేదు. మరీ ఎక్కువ ఒక 7-10 కంటే ఎక్కువ ప్లాంట్స్ ఉండొద్దు. అండ్ స్టోన్స్ 100-600 కంటే ఎక్కువ స్టోన్స్ కూడా ఉండొద్దు. ఫిషెస్ ఎక్కువ స్టోన్స్కి అలవాటు అయ్యి స్టోన్స్ ఒకవేళ తీసేస్తే డిప్రెషన్లోకి వెళ్ళి గాయం, చచ్చిపోతాయి అంతే. అండ్ మీరు టెట్రాస్ని కొనుక్కోవాలనుకుంటే ఓన్లీ బార్బ్ టెట్రాసే కొనుక్కోవాలి. అవే కొన్ని ఇయర్స్ పాటు బతుకుతాయి. అండ్ లక్కీ ఫిషెస్ వచ్చేసి చెప్తున్నా, ఫ్లవర్ హార్న్, బేబీస్, అడల్ట్ అన్ని సైజు. అండ్ సెకండ్ లక్కీ ఫిష్ గోల్డ్ ఫిష్, థర్డ్ లక్కీ ఫిష్ కోయి, ఫోర్త్ లక్కీ ఫిష్ ఇది ఏంజల్ ఫిష్. ఇవే ఏంజల్ ఫిషెస్ని అన్ని ఫిషెస్ తోటి గుంపులుగా కలపద్దు, అవి అన్ని ఫిషెస్ చంపి పడదొస్తాయి. అండ్ ఈ గోడకి వాల్ హ్యాంగింగ్ అక్వేరియం ఉండే, వాల్ అక్వేరియం పెద్దది, ఇంత పెద్దది ఉండే. దానిలో ఫిషెస్ వచ్చేసి క్యాట్ ఫిషెస్ 2 ఉండే, ఒక 7 డజన్ షార్క్స్ పెద్దవి ఉండే. అంటే పెద్దవి అంటే ఆ పెద్దవి కాదు, ఇంత పెద్దవి కాదు. ఇది చూపెడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. అక్వేరియం సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది. మొత్తం వాల్లో అచ్చులన్నీ దాని, ఇక్కడ నుంచి ఇక్కడికి అచ్చులన్నీ దాని. అది ఎట్లా పలిగిపోయిందంటే ఈ 7 డజన్ షార్క్స్ అనేవి ఫుల్ అగ్రెసివ్ ఉన్నాయి. అవి అక్వేరియం ముందు గ్లాస్ గుద్ది కింద పడేసినాయి. ఇప్పుడు ఆ ఫిషెస్ సేఫ్గానే ఉన్నాయి వేరే బకెట్లో. దీనిలో వేస్తే వీటిని కూడా తినేస్తాయి. అందుకే ఆ ఫిషెస్ సేఫ్గా వేరే బకెట్లో వేసిన. అది ఆ బకెట్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను, ఇంకో వీడియో. అండ్ ఈ రూమ్ మాడిఫికేషన్ వీడియో కూడా చేస్తా. మొత్తం ఈ చెదారం మొత్తం తీసేసి గేమింగ్ రూమ్ లాగా మాడిఫైడ్ అయితే చేస్తా. ఇక్కడ మొత్తం వీళ్ళు నా కజిన్స్, ఇక్కడ కజిన్ వాడుకున్నాడు, అక్కడ కజిన్, మొత్తం ఒక గేమింగ్ రూమ్ అవుతుంది. అండ్ మీరు బీటాస్ ఆక్సిజన్ లేకుండా ఉంటాయి, బీటాస్ ఉంటాయి, గప్పీస్ ఉంటాయి, మాలీస్ ఉంటాయి, ప్లాటీస్ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. బ్రీడింగ్ ఈజీ బ్రీడింగ్ ప్రాసెస్ ఆక్సిజన్ లేకుండా ఉంటాయి. 100 రూపీస్ అయినా కొనుక్కొని కూడా వేసుకోవచ్చు. ఓకే. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఏదైనా వీడియో చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే బాయ్స్, ఉంటాను మరి.